హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ జాబ్ అప్డేట్స్. మరో రీసెంట్ జాబ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చానండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జాబ్ అప్డేట్ ఏంటంటే, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఇది మినీ రత్న కేటగిరీ 1 పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1970 అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో పబ్లిక్ సెక్టర్ మిక్స్ లిమిటెడ్ బీడీఎల్ నుండి మనకి కొన్ని పోస్టులు పడినవి. అదేంటంటే మేనేజ్మెంట్ ట్రైనీస్ పోస్టులు పడినవి. ఇట్స్ లిమిటెడ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ జిఎంఎస్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్, లేటర్ జనరేషన్స్, అలాగే స్ట్రాటజిక్ వెపన్స్, లాంచర్స్, అండర్ వాటర్ వెపన్స్, డెకాయ్స్, టెస్ట్ ఎక్విప్మెంట్స్. సో ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇదొక పబ్లిక్ సెక్టర్ కంపెనీ. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ అట్ ఎనీ యూనిట్స్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ ఎట్ కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్లో కార్పొరేట్ ఆఫీస్ ఉంది. అలాగే కాంచన్ బాగ్ యూనిట్ హైదరాబాద్లో ఉంది. అలాగే బానూరు యూనిట్ సంగారెడ్డి డిస్టిక్లో ఉంది, తెలంగాణ డిస్టిక్. విశాఖపట్నం యూనిట్ ఏపీలో యూనిట్ రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. అలాగే లియాసన్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. సో ఇలాగా ఈ ప్రాజెక్ట్లో ఎక్కడైనా వేయచ్చు మిమ్మల్ని. ఇప్పుడు పోస్టులు ఏంటో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ మనకి 3 డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే 29 డిసెంబర్తో క్లోజ్ అవుతుంది. సో ఇంకా మనకి 3 డిసెంబర్ని స్టార్ట్ అయిన వెంటనే మీరు అప్లై చేయండి. ఆ పోస్టులు ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఆ పోస్టులు ఏంటో చూద్దాం. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ. మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్ ఇచ్చారు, గ్రేడ్ 2 కింద 32 పోస్టులు ఉన్నవి. అలాగే మేనేజ్మెంట్ మెకానికల్ ఇచ్చారు, 27 పోస్టులు ఉన్నవి. మేనేజ్మెంట్ ఎలక్ట్రికల్ ఇచ్చారు, 6 పోస్టులు ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ కంప్యూటర్ సైన్స్ ఇచ్చారు, అదొక 4 ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ మెటలర్జీ ఇచ్చారు, అదొక పోస్ట్ ఉంది, సింగిల్ పోస్టు. మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ అనేది ఒకటి ఉంది పోస్ట్, అదొక సింగిల్ పోస్టు. మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ ఒకటి ఉంది, ఒక 2 పోస్టులు ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ ఫైనాన్స్ ఒకటి ఉంది, 5 పోస్టులు ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ హ్యూమన్ రిసోర్స్ అనేవి ఒక 2 పోస్టులు ఉన్నాయి. ఇవండి టోటల్ పోస్టులు. మరి ఈ పోస్టుల యొక్క ఏజ్ లిమిట్ ఎలా ఉందో చూద్దాము. మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి వచ్చేసి 27 ఇయర్స్ వరకు ఉంది మ్యాక్సిమం. మరి ఓబీసీ అయితే 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 30 వరకు ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది కాబట్టి 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మేనేజ్మెంట్ మెకానికల్ కూడా అంతే, మేనేజ్మెంట్ ఎలక్ట్రికల్ కూడా అంతే. మేనేజ్మెంట్ ట్రైనీ కంప్యూటర్ సైన్స్ అయినా ఒకటే. మేనేజ్మెంట్ ట్రైనీ మెటలర్జీ ఈ పోస్ట్కి వచ్చేసరికి అన్రిజర్వ్డ్కి 27, అలాగే దీనికి రిలాక్సేషన్ ఇవ్వలేదండి. ఓబీసీ కూడా 27, ఎస్సీ ఎస్టీకి కూడా 27 ఇయర్స్ వరకు అప్లై చేయడానికి ఉంది. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్కి వచ్చేసరికి 30 ఇయర్స్, అంటే ఓబీసీ వాళ్ళకి పోస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ 30 ఇయర్స్ వరకు ఇచ్చాడు, అంటే ఓన్లీ ఓబీసీ వాళ్ళే అప్లై చేయడం కుదురుతుంది. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్కి ఇచ్చాడు, పోస్టులు ఉన్నవి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ ఫైనాన్స్ అండ్ ఎంబీఏ ఫైనాన్స్కి కూడా ఏజ్ లిమిట్స్ ఇచ్చాడు. ఇక్కడ అన్రిజర్వ్డ్కి ఒక 27, ఓబీసీకి ఒక 30, ఎస్సీ ఎస్టీకి 32, అలాగే ఎస్టీకి 27. సో ఈ ఏజ్ లిమిట్స్ ఫాలో అవ్వండి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ ఫైనాన్స్ విత్ సిఏ ఐసీడబ్ల్యూఏఐ క్వాలిఫికేషన్ ఉంది. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. సో వీటికి కూడా ఏజ్ లిమిట్స్ చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ 28 వరకు ఉంది ఈ ఫైనాన్స్ వాళ్ళకి. ఓబీసీకి ఒక 3 ఇయర్స్ ఉంటుంది కాబట్టి 31, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33, మళ్ళీ 28, ఇలా ఈ ఏజ్ లిమిట్స్ ఇచ్చాడు. అలాగే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ట్రైనీ కూడా ఏజ్ లిమిట్స్ ఉన్నాయి. చూడండి, అంటే ఇక్కడ పోస్టులు మెన్షన్ చేశాడు. ఆ పోస్టులు బట్టి మనకి ఇక్కడ ఏ వేకెన్సీస్ అన్నవి ఇక్కడే మెన్షన్ చేశాడు. అన్రిజర్వ్డ్ ఎస్టీకే ఉన్నాయి ఇలాగా. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మీ ఏజ్ లిమిట్స్ చూసుకోండి. నెక్స్ట్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి మాత్రం ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ మాత్రం 10 ఇయర్స్ వరకు ఉంది. ఓకేనండి. మరి ఈ పోస్ట్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాము. మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ ఇంజనీరింగ్, అంటే బీఈ కానీ బీటెక్ కానీ ఎలక్ట్రానిక్స్లో చదివి ఉండాలి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్కి వచ్చేసరికి బీటెక్ మెకానికల్ ఆర్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయినా సరిపోతుంది. అలాగే ఏఎంఐ ఈక్వలెంట్ అన్న చేసినా సరిపోతుంది. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, ఫస్ట్ క్లాస్ అన్నాడు కాబట్టి మినిమం 60% ఉండాల్సిందే. 60% ఉన్న వాళ్ళు అప్లై చేయడం కుదురుతుంది. అలాగే ఇది ఎలక్ట్రికల్ బీటెక్ బీఈ చదివిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ బీటెక్ సిఎస్సిలో ఉండాలి.
అలాగే బీఈ అన్న చదివి ఉండాలి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెటలర్జీకి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ మెటలర్జీ డిసిప్లిన్లో చేసి ఉండాలి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ కెమికల్లో చదివి ఉండాలి, లేదంటే ఫస్ట్ క్లాస్ ఎంఎస్సి కెమిస్ట్రీ చదివిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంది. సో దీనికి ఎంఎస్సి వాళ్ళు కూడా ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్కి అప్లై చేయడానికి వీలుంది. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ బీటెక్ సివిల్లో ఉండాలి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఫైనాన్స్కి వచ్చేసరికి ఆర్ పాస్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ కండక్ట్ బై ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఐసిడబ్ల్యూఐ ఓకేనండి. లేదంటే ఫస్ట్ క్లాస్ ఎంబీఏ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫైనాన్స్ డిసిప్లిన్ ఆఫ్ 2 years డ్యూరేషన్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. ఇక్కడ ఎంబీఏ కూడా చేసుంటే సరిపోతుంది ఈ పోస్ట్కి మేనేజ్మెంట్ ట్రైనీకి. ఓకేనండి, 2 years ఎంబీఏ. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ హ్యూమన్ రిసోర్స్కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ ఎంబీఏ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ కానీ, అలాగే పిఎం అండ్ ఐఆర్ కానీ, పర్సనల్ మేనేజ్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఇది పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సైన్స్, అలాగే సోషల్ వెల్ఫేర్, సోషల్ వర్క్ ఆఫ్ 2 years డ్యూరేషన్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ గవర్నమెంట్. ఓకేనండి. సో ఇవి చేసి ఉండాలి కంపల్సరీగా అప్లై చేయాలంటే. సో ఈ బేసిక్ బట్టి మినిమం ఫస్ట్ క్లాస్ అంటే ఆల్రెడీ చెప్పాను 60% ఉండాలని. అదే అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి మినిమం 60% ఉండాల్సిందే. అదే కనుక 55% ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అని చెప్పాడు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 55% ఉన్నా అంటే 5 years రిలాక్సేషన్ ఇచ్చాడు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 55% ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సెలక్షన్ బేస్డ్ ఆన్ రిటన్ టెస్ట్ అన్నాడు, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ ఒకటి ఉంది. మరి ఈ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది మీరు వెన్యూ ఇస్తాడు, అది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ వెన్యూ సెంటర్స్ కూడా మీకు ఇస్తాడు. ఓకేనండి. అలాగే 2 hours డ్యూరేషన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ విల్ బీ ఇన్ 2 parts ఆఫ్ కంప్రైజింగ్ 150 మల్టిపుల్ చాయిస్ అన్నాడు. సో ఆ 150 మల్టిపుల్ చాయిస్లో పార్ట్ 1 వచ్చేసరికి 100 MCQs ఉంటాయి. కన్సర్న్ సబ్జెక్ట్ అంటే మీరు డిసిప్లిన్ ఏదైతే అది అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే మెకానికల్ వాళ్ళు మెకానికల్ సబ్జెక్ట్ ఉంటుంది, సివిల్ వాళ్ళకి సివిల్ ఉంటుంది. మరి పార్ట్ 2 విల్ కన్సిస్ట్ ఆఫ్ 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నవి జనరల్ ఆప్టిట్యూడ్ మీద ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 mark. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ 0.25 marks ఫర్ ఈచ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ బై ద క్యాండిడేట్ అన్నాడు. అంటే 1/4 మీకు కంపల్సరీగా ఒక 4 questions మీరు రాంగ్ పెడితే కనుక ఎక్స్ట్రాగా 1 mark పోతుంది. ఓకేనండి. సో దాన్ని చేసుకుని మీరు ఇదే అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్. ద వెయిటేజ్ అసైన్ టు ద కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఈస్ 85%. అలాగే 15% ఫర్ ఇంటర్వ్యూ ఫర్ సెలక్షన్ ప్రాసెస్ రెస్పెక్టివ్లీ. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నుండి 85%, ఇంటర్వ్యూ నుండి 15% తీసుకుని క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఓకేనండి. ద మినిమం క్వాలిఫై మార్క్స్ ఫర్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ ఇంటర్వ్యూ తీసుకుంటే 60% కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, 50% వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అయితే కనుక 50% అని చెప్పాడండి. ఓకేనండి. దీనికి శాలరీ ఎలా ఉంటుందంటే మినిమం బేసిక్ పే వచ్చేసి 40,000 అని చెప్పాడు, ఇక్కడే ఉంది. అలాగే డిఏ ఉంటుంది, అలాగే హెచ్ఆర్ఏ ఉంటుంది. 20% బేసిక్ పే టువార్డ్స్ పెక్స్ అండ్ అలవెన్సెస్ అన్నాడు. ఇక్కడ పే స్కేల్ కూడా స్టార్టింగ్లోనే ఇచ్చాడు, బేసిక్ పే స్కేల్ చూపెడతాను. ఇక్కడ బేసిక్ పే స్కేల్ ఉంది కదండి, బేసిక్ పే స్కేల్ 40,000 to 1,40,000 వరకు ఉంది. సో టోటల్గా మీకు సిటీసీ ఎంత వస్తుందంటే యాన్యువల్ 15,00,000.55 అంటే 15 lakh. మరి అప్లికేషన్ ఫీజు ఎలా ఉందంటే అప్లికేషన్ ఫీజు 500 టు బి పెయిడ్ త్రూ ద ఆన్లైన్ బై అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 500 ఉంది. ఓకేనండి. మరి క్యాండిడేట్ బిలాంగింగ్ టు ద కేటగిరీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్, అలాగే ఇంటర్నల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్. అంటే ఈ అప్లికేషన్ ఫీజు 500 అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లేదు. ఓకేనండి. అలాగే అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్ అనేది ఒకసారి పే చేస్తే మళ్ళీ రిఫండబుల్ అవ్వదు. ఓకే, దాన్ని బేస్ చేసుకుని మీరు 500 అప్లికేషన్ ఫీజు పే చేసి అప్లై చేసుకోండి. ఓకేనండి. మరో అప్డేట్తో నెక్స్ట్ వీక్ కలుద్దాం. థ్యాంక్ యూ.